नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। डिप्टी चीफ मिनिस्टर के श्रीहरि ने आज फलकनुमा में वाक़े जूनियर व डिग्री कॉलेज का मुआयना किया और वहां एक ही इमारत में केजी तक डिग्री कॉलेज की तालीम की सहूलत फराहम करने का ऐलान किया। इस जमान में एक मॉडल को भी खतियत दे दी गई। उन्होंने बताया कि इस मॉडल के तहत अहाते में 7 करोड़ रुपए के सरमाए से डिग्री कॉलेज, 3 करोड़ रुपए की लागत से जूनियर कॉलेज और 7 करोड़ रुपए के मसारिफ से एक स्पोर्ट्स कॉम्प्लेक्स अंदरून 1 साल तामीर कर लिया जाएगा। उन्होंने बताया कि इसी अहाते में जिस्मानी माजूरीन के डेवलपमेंट सेंटर के लिए भी 1 करोड़ रुपए की मंजूरी दी गई। बाद डिप्टी चीफ मिनिस्टर ने नरखी पुलबाग में अवैसी स्कूल ऑफ एक्सेलेंस का मुआयना किया और उसकी कारकर्दगी पर खुशनुदी का इजहार किया। उन्होंने कहा कि कायद मखराना अकबरुद्दीन अवैसी जिस तरह तालीमी शोबे में दिलचस्पी ले रहे हैं वो सब अरकान असम्बली के लिए काबिल तकलीद अमल है। डिप्टी चीफ मिनिस्टर के दौरे में कमिश्नर आला तालीम नवीन मित्तल, कायद मजलिस मखराना पार्टी अकबरुद्दीन अवैसी, साबिक कारपोरेटर समद बिन अब्दाद और दूसरे भी उनके हमरा थे। ఆ విద్యాశాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా తిరిగి చూడడం జరిగింది. ఈ క్యాంపస్లో ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, హై స్కూల్స్ ఉన్నాయి, జూనియర్ కాలేజెస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజీలో ఉన్నాయి, వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి. అదేవిధంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ సంబంధించిన ఒక సెంటర్ కూడా నడుస్తున్నది. తర్వాత రెయిన్బో వాళ్ళ ఆర్గనైజేషన్ కింద ఒక సెంటర్ కూడా ఇక్కడ రన్ అవుతుంది. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ క్యాంపస్లో ఫలక్నామా ఎడ్యుకేషనల్ క్యాంపస్లో దాదాపుగా 5-6 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. దీన్ని ఒక మోడల్ క్యాంపస్గా తయారు చేయాలని చెప్పి లోకల్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారు అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు, నా దృష్టి కూడా తీసుకురావచ్చు. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. గతంలో లోకల్ ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు ఫలక్నామాలో మరియు చెంచల్గూడలో కూడా 2 కొత్త డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 2 కొత్త డిగ్రీ కళాశాలకు సంబంధించి స్థలం ఇవ్వడంలో కానీ కొత్త బిల్డింగ్స్ నిర్మాణం చేయడంలో కానీ ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం వలన ఆ నిర్మాణాలను త్వరగా చేపట్టలేకపోయినాం. ఈరోజు ఈ క్యాంపస్లో తిరిగి ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంతా కూడా రీఆర్గనైజ్ చేసుకొని అన్ని ఇన్స్టిట్యూషన్స్కి సరిపోయే విధంగా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రీఆర్గనైజ్ చేసుకున్నాం. రెండవది గర్ల్స్ జూనియర్ కాలేజ్, గర్ల్స్ బాయ్స్ జూనియర్ కాలేజ్ 2 కూడా ఇక్కడ షిఫ్ట్ సిస్టంలో ఫలక్నామాలో నడుస్తున్నాయి. ఆ జూనియర్ కాలేజీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిపోయేంతగా లేదు. అందుకనే ఒక 3 కోట్ల రూపాయల ఎస్టిమేట్స్తో కొత్తగా గర్ల్స్ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ నిర్మాణం చేయాలని ఈరోజు నిర్ణయించారు. దానికి లోకల్ ఎమ్మెల్యే గారు 1.5 crores వారి CDF నుంచి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. దానికి మ్యాచింగ్గా గవర్నమెంట్ నుంచి ఒక 1.5 crores ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ అయితే ఎమ్మెల్యే గారి సొంత నిధులతోనే ఈ బిల్డింగ్ను రెనోవేట్ చేశారు. ఈ బిల్డింగ్లోకి హై స్కూల్లో షిఫ్ట్ చేస్తున్నాము. అందులో ఉన్న 2 ప్రైమరీ స్కూల్స్ను కూడా ఉర్దూ మీడియం హై స్కూల్ ఎదురుగా ఉన్న కొత్త బిల్డింగ్లోకి షిఫ్ట్ చేస్తున్నాము. ఆ మొత్తము బ్లాక్ను కూడా ప్రస్తుతము డిగ్రీ కాలేజ్కి ఇస్తూ దాంట్లో రిపేర్స్, రినోవేషన్స్, ల్యాబ్స్ కావాల్సిన చిన్న చేంజెస్, మోడిఫికేషన్స్ కూడా చేయమని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది.
అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఫలక్నామాలో ఉన్న ఈ మొత్తం ల్యాండ్లో దాదాపు 3.5 ఎకరాల నుంచి 4 ఎకరాల వరకు ప్లే గ్రౌండ్ కొరకు జిహెచ్ఎంసీ డెవలప్మెంట్ కొరకు మరి ఎమ్మెల్యే గారు వాటి నుంచి ఫండ్స్ తీసుకుని డెవలప్ చేస్తున్నారు. రిమైనింగ్ 6.5 to 7 acres ల్యాండ్ ఇంకా ఉన్నది. దీనికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి కొత్తగా వచ్చే డిగ్రీ కాలేజ్, కొత్తగా వచ్చే జూనియర్ కాలేజ్ ఏ రకంగా ఉండాలి, ఏ ప్లేస్లో రావాలి అనేది మాస్టర్ ప్లాన్ తయారు చేయమన్నాము. 2 బిల్డింగ్కి సంబంధించిన డిజైన్స్ కూడా తయారు చేయమన్నాము. దాంతోపాటుగా ఇప్పుడు ఈ ప్రెమిసెస్లో అంత ల్యాండ్ లెవెలింగ్ చేయవలసిన అవసరం ఉన్నది. అక్కడక్కడ రాళ్ళు ఉన్నాయి, గుబ్బలు ఉన్నాయి, మొత్తంగా ల్యాండ్ లెవెలింగ్ చేయమని చెప్పినాము. దీంట్లో ఉన్న ఓల్డ్ బిల్డింగ్స్, అన్యూజ్డ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డిస్మాంటిల్ కూడా చేయమని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎస్టిమేట్స్ తయారు చేయడానికి, తర్వాత మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి 15 days టైము ఇంజనీర్లు అడిగారు. 15 రోజుల లోపల ఈ మాస్టర్ ప్లాన్ తయారైన తర్వాత, బిల్డింగ్స్కి సంబంధించిన డిజైన్స్ తయారైన తర్వాత మరొకసారి మేము కూర్చొని ఎమ్మెల్యే గారు తర్వాత మా అధికారులతో కూడా మాట్లాడి ఫైనల్ అప్రూవల్ ఇచ్చి వెంటనే టెండర్స్ పిలిచి వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. కాన్సెప్ట్ ఏంటి అంటే, గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు KG to PG అనే నినాదంలో భాగంగా పెద్ద ఎత్తున విధాన నిర్ణయంలో భాగంగా పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలను మనం ప్రారంభించుకున్నాం. ఆ KG to PGకి ఇది ఒక చక్కటి అనువైన ఒక క్యాంపస్గా కనిపిస్తున్నది. KG to PG ఎందుకంటే ప్రైమరీ స్కూల్ నుంచి కూడా డిగ్రీ వరకు ఉన్నది. కాకపోతే ఇంకొక PG కోర్సెస్ కూడా తర్వాత పక్కా బిల్డింగ్ వచ్చిన తర్వాత PG కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఇది KG to PG క్యాంపస్గా, ఒక మోడల్ క్యాంపస్గా డెవలప్ చేయాలనేది లోకల్ ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్. అంతేకాకుండా వారు పెద్ద ఎత్తున ఈ ఇన్స్టిట్యూషన్స్ పైన, ఈ క్యాంపస్ పైన శ్రద్ధ తీసుకోవడం, రిపేర్స్, రెనోవేషన్స్ చేయించడం, కొత్త బిల్డింగ్స్ కూడా వారు కాంట్రిబ్యూట్ చేయడము నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం. విద్యా విషయంలో సోదరులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు తీసుకుంటున్న చొరవకు, వారు విద్యార్థులకు అందిస్తున్న సపోర్ట్కు నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ క్యాంపస్ను ఒక మోడల్ క్యాంపస్గా వారి సహకారంతోనే వచ్చే 1 year లోపల డెవలప్ చేసి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉపాధ్యాయుల కొరత ఏమన్నా సార్? కొంత రీడిప్లాయ్మెంట్ చేస్తున్నాం, కొంత విద్యా వ్యాధి కల్పిస్తున్నాం. డిగ్రీ కాలేజీలో కూడా మనము గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకుంటున్నాం. మొత్తం 31st July వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో, అన్ని జూనియర్ కళాశాలల్లో, అన్ని డిగ్రీ కళాశాలల్లో బదిలీల కారణంగా ఏర్పడిన ఖాళీలలో విద్యా వాలంటీర్ల ద్వారా కానీ లేదా గెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా కానీ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।